రైతులకు అన్యాయం జరగడం జరిగింది. కేసీఆర్ మాటలు ఆ రోజు మరి కోటలు దాటేది తప్ప పనులు ఫామ్ హౌస్ దాటేది కాదు. ఆ రోజు అనేక రకాలుగా రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పాడు. మేము రైతులకు ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల సాగు చేస్తామని చెప్పాడు. రైతే రాదన్నాడు. మరి ఈరోజు పూర్తిగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వము రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తే గత శాసనసభ ఎన్నికల్లో మరి కేసీఆర్కు తెలంగాణ రైతులు బుద్ధి చెప్పడం జరిగింది. ఈరోజు మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. గత శాసనసభ ఎన్నికలకు ముందు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ల పేరుతో గ్యారంటీల పేరుతో మరి మేనిఫెస్టో పేరుతో అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. సుమారు 400కు పైగా తెలంగాణ రైతులకు హామీ ఇచ్చారు. కానీ ఏ హామీ కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. నేను ఈరోజు ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను, సోనియమ్మ రాజ్యం అంటే ఏంటి? ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి? ప్రజలకు వెన్నుపోటు పొడవడమే ఇందిరమ్మ రాజ్యమా? రైతులకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయకపోవడమే సోనియమ్మ రాజ్యమా? ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మీరు రైతు డిక్లరేషన్ పేరుతో ఆ రోజు రైతుల యొక్క కష్టాలు తీరుస్తామని అనేక రకాల ఆశలు రైతు సమాజంలో రేకెత్తించారు. మీరు గ్యారంటీల పేరుతో ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో 100 రోజుల్లోనే ఆ యొక్క గ్యారంటీలు అమలు చేస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో చెప్పడం జరిగింది. మరి మీ 100 రోజుల గ్యారంటీ అంటే ఎప్పుడు అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీకి 100 రోజులు అంటే ఎన్ని రోజులో చెప్పాలి? కాంగ్రెస్ పార్టీకి మరి గ్యారంటీ అంటే మోసం చేసే గ్యారంటీ అని అడుగుతా ఉన్నాను, అమలు చేయనటువంటి గ్యారంటీ అడుగుతా ఉన్నాను, ప్రజలు మభ్యపెట్టేటువంటి గ్యారంటీ అడుగుతా ఉన్నాను, రైతులకు వెన్నుపోటు పొడిచే గ్యారంటీ అడుగుతా ఉన్నాను, రైతులను దగా చేసే గ్యారంటీ ఆ కాంగ్రెస్ గ్యారంటీని అడుగుతా ఉన్నాను. ఏ రకంగా మీరు గ్యారంటీలు అమలు చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఏం హామీలు ఇచ్చారు? మేము అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నటువంటి ప్రతి రైతుకు ప్రభుత్వమే బ్యాంకులకు ఆ డబ్బులు చెల్లిస్తుంది. రైతులు ఎవ్వరు కూడా బాధపడద్దు, వస్తుంది సోనియమ్మ రాజ్యము, మీ 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లోనే మేం చేస్తామని చెప్పడం జరిగింది. మరి నేను ఈరోజు రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను, ఎక్కడున్నావు? ఈరోజు తెలంగాణ రైతు ప్రశ్నిస్తా ఉంది, కాంగ్రెస్ గ్యారంటీల పైన తెలంగాణ రైతు ప్రశ్నిస్తా ఉన్నారు, తెలంగాణ యువత ప్రశ్నిస్తా ఉంది, తెలంగాణ మహిళ ప్రశ్నిస్తా ఉంది, తెలంగాణ పేదలు ప్రశ్నిస్తా ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఎవరు అమలు చేస్తారు? ముఖ్యమంత్రి అమలు చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు రాహుల్ గాంధీకి సవాల్ చేస్తా ఉన్నాను, నేను కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తా ఉన్నాను, రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తా ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి మీ దగ్గర ఏ రకమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉంది? మీరు అబద్ధాలు ఆడి అబద్ధపు గ్యారంటీలు ఇచ్చి
తెలంగాణ రైతులను మోసం చేయడమే తప్ప మీరు ఏ హామీలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే ఏ రకంగా హామీలు అమలు చేస్తారో దానిపైన మీకు సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉందా ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి. మీరు ఇస్తానన్నటువంటి ఆర్థిక సహాయము, చేస్తానన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కోసం కావలసినటువంటి నిధులు ఏ రకంగా సమకూర్చుకుంటారు? మీ దగ్గర ఏమైనా కార్యాచరణ ప్రణాళిక ఉందా? తెలంగాణ ప్రజల ముందు పెట్టాలి. తెలంగాణ ప్రజలు చూశారు గతంలో బీఆర్ఎస్ పార్టీని. హామీలు ఇచ్చాడు. దళిత బంధు, దళితులకు వెన్నుపోటు పొడిచాడు బీఆర్ఎస్ ఆ రోజు. గిరిజన బంధు, గిరిజనులకు వెన్నుపోటు పొడిచాడు. అసెంబ్లీలో మైనార్టీలకు ఇస్తామని, బీసీలకు కూడా ఇస్తామని కేసీఆర్ అనేక రకాలుగా మాట్లాడాడు. కానీ ఏ ఒక్క వర్గానికి ఏ బంధు ఇవ్వలేదు. మరి ఈరోజు అడుగుతా ఉన్నాను, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అనేక సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడవడం జరిగింది. మీరు వచ్చినటువంటి ఈ 4 నెలల్లోనే మీరు కూడా అదే పని చేస్తా ఉన్నారు. గజ దొంగలు పోయి గరానా దొంగలు వచ్చారు ఈరోజు తెలంగాణలో. ఒక కుటుంబ పాలన పోయి మరొక కుటుంబ పాలన వచ్చింది. ఒక వసూలు రాజ్యం పోయి